సోషల్ మీడియా ఫ్రెండ్స్ నన్ను ఒక ప్రశ్న అడిగారు కొంతమంది. సాలరీ ఎంత హైక్ వస్తున్నా గానీ లైఫ్‌లో కష్టాలు మాత్రం పోవటం లేదు. దానికి రీజన్ ఏంటో అసలు అర్థం కావట్లేదు. చాలా మందికి కూడా అది అనిపిచ్చుంటది. సాలరీ పెరుగుతుంది. దాంతో పాటుగా చిన్నగా అప్పులు పెరుగుతున్నాయి. సమస్య మాత్రం తీరట్లేదు అని. దానికి గల కారణం ఏంటి అని చెప్పేసి రకరకాల మందితోటి మాట్లాడుతుండగా నాకు ఒక విషయం క్లారిఫై అయిపోయింది. సాలరీ పెరుగుతుంది అన్న ఒక హోప్ వచ్చిన వెంటనే అది పెరిగే 2 నెలల ముందే దానికి సరిపడా ఎంతైతే పెరుగుతుందో దానికి సరిపడానో లేదా దానికంటే ఎక్కువ ఈఎంఐని పెట్టేసుకోవడానికి ట్రై చేస్తాం. ఎట్లాగూ సాలరీ హైక్ వస్తుంది కదా, మనం ఏదో ఒక ఈఎంఐని ఎఫోర్డ్ చేయగలుగుతాం అన్న దాంతోటి ఒక ఫోను లేకపోతే ఇంట్లో ఒక అప్లయన్స్ ఏదో ఒకటి మనం ముందుగానే పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీ సాలరీ హైక్ మాత్రమే జరగదు. ఇక్కడ మీ లైఫ్‌లో ఉన్నటువంటి ఎక్స్‌పెన్సెస్ కూడా హైక్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే సాలరీ హైక్ కంటే ముందే దానికి సరిపడా ఈఎంఐని కూడా పెట్టుకుంటారో అప్పుడు మనము అప్పుల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీకు ఇచ్చేటువంటి హైక్స్ అనేవి కేవలం అవి ఏదో కొత్త వస్తువులు కొనుక్కోవడం కాదు, మీ జీవితంలో పెరిగేటువంటి వస్తువుల యొక్క ధరల్ని భరించడానికి సరిపడే విధంగా ఇస్తారు. దాన్ని ఇన్‌ఫ్లేషన్ అని అంటారు. అక్కడ మనకు వచ్చేది సాలరీ హైక్ కాదు. ఇక్కడ ఏదైతే మార్కెట్‌లో ఇన్‌ఫ్లేషన్ అనేది ఇంపాక్ట్ అవుతుందో దాన్ని ఎఫోర్డ్ చేసి మనం బతికే విధంగా మాత్రమే మనకు అది వస్తూ ఉంటుంది. ఎప్పుడైనా గానీ సాలరీ హైక్ అనేది మనకి 6%, 7% పర్ యానం కంటే తక్కువ ఇస్తున్నారు అని అంటే కన్సిడర్ మనము మార్కెట్‌తో పాటుగా ఎదగట్లేదు. మనం వెనకబడిపోతున్నాము అని. ఎప్పుడైనా సరే మనకు వచ్చేటువంటి సాలరీ హైక్ అనేది ఇన్‌ఫ్లేషన్ కంటే ఎక్కువగా ఉండాలి. అది ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే అప్పుల్లోకి నెట్టబడకుండా మనకొక సేవింగ్స్ ప్యాటర్న్ అనేది అలవాటు అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ రెండో అంశం, ఎప్పుడైనా ఒక సాలరీ హైక్ వస్తుంది అని అంటే దానికి సరిపడా ఈఎంఐని ప్లాన్ చేయడం కాదు. ఒక సాలరీ హైక్ వస్తుంది అని అంటే ఈ హైక్ తోటి నెక్స్ట్ 10 ఇయర్స్‌లో మన లైఫ్‌లో రాబోయేటువంటి ఈవెంట్‌ని ఎట్లా అడ్రెస్ చేయాలో మనం ప్లాన్ చేయాలి. అంటే ముందుగా సేవింగ్స్‌ని ప్లాన్ చేసుకొని పెట్టుకోవాలి. అప్పుడే మనం ఈ అప్పుల ఊబిలో చిక్కుకోకుండా ఉంటాం.